తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వెళ్ళిపోయారు. కేసీఆర్ రోజు సభకు హాజరవుతారా లేక బడ్జెట్ రోజున వస్తారా అనేది తేలాల్సి ఉంది. గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ గా ఆరోపణలు చేశారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సమావేశాల నిర్వహణపై బీఏసీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నెల 19న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగం పాఠం పైన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. గవర్నర్ తో రైతు రుణమాఫీతో సహా పలు అంశాలపైన అసత్యాలు చెప్పించారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎజెండా పైన చర్చించారు. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో ఈసారి యువతకు సంబంధించిన పథకాలపైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సిపిఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉండనుంది. కాగా ఈ నెల 14న హోలీ సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమాధానం ఇవ్వనున్నారు. తిరిగి 16న సెలవు. 17, 18న ప్రభుత్వ బిజినెస్ చేపడతారు. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశం పెట్టాలని నిర్ణయించారు. ఆ మరుసటి రోజు 20న సెలవు. ఇక 21న బడ్జెట్ పై సాధారణ చర్చ మొదలు పెట్టనున్నారు. 22, 24, 25, 26 పద్దులపై చర్చ ఉంటుంది. మార్చి 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆమోదంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ బీఏసీ సమావేశంలో సభను 20 రోజులు తగ్గకుండా నిర్వహించాలని హరీష్ కోరారు. మంత్రులు సైతం పలు కీలక అంశాలపైన సిద్ధమే రావాలని, ప్రతిపక్ష పార్టీకి సైతం మాట్లాడే ఛాన్స్ సభలో ఇవ్వాలని స్పీకర్ ను హరీష్ కోరారు. కాగా సభకు కేసీఆర్ రోజు హాజరవుతారా లేదా కేవలం బడ్జెట్ రోజునే వస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.